కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులు కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. సర్పంచ్ పనిచేసిన వాళ్ళకు, ఎంపీటీసీగా పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్ట్లు పనిచేసుకున్న వాళ్ళకు ఎవ్వరికి కూడా బిల్లులు వస్తలేవు. ఇవాళ పైరవి చేసుకొని ఒక 7% 10% లంచాలు ఇస్తే తప్ప ఇవాళ బిల్లు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డబ్బులు తప్ప ఇంకోట్లేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ మరి రాహుల్ గాంధీ మెప్పొందని చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా, కానీ అందరికందరూ దుకాణాలు ఓపెన్ చేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వారిగా, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, ఈ మనిషి ఆ మనిషి తెలియలేకుండా అందరికందరు 10 సంవత్సరాల కరువంతా ఒక్కసారి నింపుకోవాలనేటువంటి పోటీ పడుతున్నట్టున్నది. మేము ఒకటే, తెలంగాణ ప్రజలు అతి తక్కువ కాలంలోనే అయ్యో గిట్ల అయిపోయింది, గిట్ల అనుకో అంటున్నారు. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. మొన్న పంటలు ఎండిపోయినాయి, చివరికి మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. మొన్న కొన్న ధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు. బోనస్ దేవుడెరుగు. క్వింటల్ ధాన్యం అమ్ముకుంటే 40 కిలోల బస్తాకు 4 కిలోల ధాన్యం మళ్ళీ కటింగ్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ధ్యాస లేదు. వాళ్ళ సొంత పనులు తప్ప రైతులకు ఏమవుతుంది, మహిళలకు ఏమవుతుంది, ఇతరత్ర ఏమవుతుంది అంటే చూసే నాదులు లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరే వేసిండ్రు, దాన్ని ఇప్పుడు బాధపడడం కంటే వీటన్నిటి మీద అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద ప్రజాక్షేత్రంలో తప్పకుండా వీళ్ళకి ఎక్కడో కాడ నిలువరించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ, ఇవాళ ఈ మూడు జిల్లాల పట్టభద్రులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా బాధ్యత కలిగిన పౌరులుగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతున్నా.